కేరళ నుంచి ఇప్పుడే వచ్చాను. 3 రోజులు కేరళలో టూర్ ప్లానింగ్ చేసుకొని నేను ఒక్కనే వెళ్ళాను. ఇప్పుడే వచ్చాను. 3 రోజులు అమ్మగారికి అన్నం మన స్నేహితులకు అప్పగించి వెళ్ళాను. వాళ్ళు బాగా చూసుకుని నమ్ముకుంటున్నాను. మళ్ళీ వచ్చి మొట్టమొదటిసారిగా మళ్ళీ నేను అమ్మకి అన్నం పెడతా ఉన్నాను. మరి తల్లికి భోజనం పెట్టి తినిపించి ఆ రుణం తెచ్చుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి హల్లెలూయా. ప్రార్థన. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఆహారం మా అమ్మకి చెందిన స్తోత్రము, దీర్ఘాయుష్షు మా అమ్మకి చెందిన స్తోత్రాలు. 3 రోజులు కేరళ వెళ్ళి ఇప్పుడే వచ్చాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, నీకు స్తోత్రాలు. మా అమ్మకి మీరు అన్నం తినిపించినారు, ఈరోజు మళ్ళీ తినిపిస్తున్నాను. అందరూ ఎంతమంది అన్నం లేకుండా అల్లాడుతున్నారు వారికి అనుగ్రహించండి. ఈ ఆహారాన్ని తీసుకుని మా అమ్మని దీవించి దీర్ఘాయుషు ఆరోగ్యాన్ని ప్రసాదించండి. యేసుక్రీస్తు పరిశునామమున తండ్రి, ఆమేన్. కారం వద్దా? వద్దులే సైపిడితే పెడతానులే. పెట్టనులే పచ్చడి పెట్టనులే, సైపిడితే పెడతానులే. కొంచెం కూడా పెట్టండి. ఉండు.